గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ 10 అండ్ 10 ప్రో ఈ రెండు మొబైల్స్ లోనూ ఒక బగ్ వల్ల యాప్స్ అని క్రాష్ అవుతున్నాయని చెప్పేసి యూజర్స్ అయితే రిపోర్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదట్లో ఇది గూగుల్ ప్లే సర్వర్ లో ప్రాబ్లం అనుకున్నారు, బట్ అది కాదు. గూగుల్ సర్వర్ సైడ్ ఫిక్స్ ని అప్డేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీని ద్వారా దీన్ని అయితే ఫిక్స్ చేశారు. దీనికోసం మీరేమి అప్డేట్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గానే ఇది క్రాష్ అవ్వకుండా ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు. బట్ దీనికి కారణం ఏంటనేది వీళ్ళు పూర్తిగా ఇప్పటికి చెప్పలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X300 సిరీస్ మొబైల్స్ నిన్నే చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందేగా. 300 అండ్ 300 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో MediaTek Dimensity 9500 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు MediaTek నుంచి. అయితే దీని ఇప్పుడు AnTuTu స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఈ AnTuTu స్కోర్ Snapdragon 8 Elite Gen 5 తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ స్కోర్ అయితే చేసిందంట. యాక్చువల్గా ఈ 8 Elite Gen 5 ని మనకి రీసెంట్ గా లాంచ్ చేసిన Xiaomi 17 Pro Max లో యూజ్ చేశారు. దాదాపుగా 2 లక్షల స్కోర్ పైనే చేసింది. సో చూస్తుంటే మనకి MediaTek Qualcomm ని దాటుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఆండ్రాయిడ్ లో ఒక మాల్వేర్ అటాక్ ని అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీని పేరు పిక్స్నాపిన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. ఇది ఆండ్రాయిడ్ లో APIs అలాగే హార్డ్వేర్ సైడ్ ఛానల్ నుంచి యూజర్ డేటాని దొంగిలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇవి పెద్ద మొబైల్స్, అంటే మనం సెక్యూరిటీ పరంగా గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అండ్ సామ్సంగ్ మొబైల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనుకుంటుంటాం కదా. అందులో పిక్సెల్ 10 అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మీద కూడా టెస్ట్ చేస్తే అందులో కూడా ఇది ఎఫెక్ట్ అయినట్టుగా అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో నవంబర్ అండ్ డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ ద్వారా దీన్ని ఫిక్స్ చేసే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. సో అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ పరంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏమైనా ఆఫ్ చేసుకుంటే ఆన్ చేసుకోండి. అన్నోన్ అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయకండి. అలాగే అన్నోన్ లింక్స్ ని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చినప్పుడు, అందులో మెయిన్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్స్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 15 త్వరలో అయితే రాబోతుంది. ఇంకా అప్పుడే కాదు, ముందు చైనాలో అయితే ఈ మొబైల్ ని లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్లో మనకి వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. 8K VC ఐస్ డేమ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇందులో వాడబోతున్నారంట. వార్ హ్యామర్ మ్యాక్స్ డ్యూయల్ యాక్సిస్ మోటార్ తో అయితే మొబైల్ రాబోతున్నట్టుగా సో ఇప్పుడు ఐక్యూ అయితే కన్ఫర్మ్ చేసింది. ప్రీవియస్ జనరేషన్స్ తో కంపేర్ చేస్తే 47% ఎక్కువగా ఇది కూలింగ్ అయితే అందించగలుగుతారు. సో ఇక్కడ ఉన్న సమాచారం బట్టి చూస్తే మనకి iPhone 17 Pro Max లో ఉన్న కూలింగ్ ఛాంబర్ తో కంపేర్ చేస్తే ఇది 3 రెట్లు అయితే పెద్దగా ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ మొబైల్లో మనకి Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ అయితే ఉండబోతుంది. 6.85 2K LTPO డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 144Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది.